ఏపీలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం. 18 లక్షల మంది రైతులను సిద్ధం చేశాం. దావోస్‌లో ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విధంగా ప్రకటించారనమాట. ఏపీలో ప్రకృతి సేద్యాన్ని భారీ ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో సాంప్రదాయ విధానంలో సేద్యం చేయడానికి ముందుకు వచ్చారని అన్నారు. దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తులపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశాల్లో సీఎం పాల్గొన్నారు. ఏపీలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలను ఆయనైతే వివరించారు. గ్లోబల్ మార్కెట్లో ప్రకృతి సేద్యం ద్వారా వచ్చిన ఉత్పత్తులకు ఉన్న డిమాండ్కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. ప్రతి గ్రామంలో ప్రకృతి సేద్యం చేసేలా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఆయా ఉత్పత్తులకు మార్కెటింగ్ వ్యవస్థ ధృవీకరణను వేగవంతం చేశాం. సాంకేతిక వినియోగించి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రకృతి ఆధారిత సేద్యం విజయవంతం కావాలంటే మెరుగైన ప్రోత్సాహకాలు, వ్యాపార సంస్థల నుంచి సహకారం అవసరం. ఈ రంగంలో అగ్రగామిగా ఎదగడానికి ఏపీ సన్నద్ధంగా ఉందని చెప్పేసి అన్నారు. సో, మొత్తంగా 20 లక్షల ఎకరాల్లో ప్రజెంట్ అయితే 18 లక్షల మంది రైతులను అయితే తయారు చేస్తున్నారన్నమాట. వాళ్ళకి అదనంగా సహాయం అయితే చేసి, డబ్బులు సహాయం చేసి వారికైతే ఇదైతే చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు. ఇదో మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.